అంతెందుకు పృథ్వీ, చిరంజీవి గారి వైఫ్ మళ్ళీ వాళ్ళ మదర్ అమ్మమ్మనో అది అమ్మ కిచెన్ అనో స్టార్ట్ చేశారు. అసలు ఏంటి బ్రో ఈ చిట్టి పికిల్స్ లో ఇన్ఫ్లుయెన్సర్లు బిజినెస్ చేసుడు తప్ప, లేకుంటే ఇన్ఫ్లుయెన్సర్స్ కి బిజినెస్ సూట్ కదా? ఇప్పుడు ఐడి అని ఇడ్లీ ప్యాకెట్, మామ్స్ కంపెనీ, మ్యాన్స్ కంపెనీ, మామా ఎర్త్, నైకా ఇన్ఫ్లుయెన్షియల్ ఎలిమెంట్స్ ని వాడుకొని గ్రో చేసినారు. 100 మందికి సర్వ్ చేసినప్పుడు నా ప్రోడక్ట్ లో ఇన్ని లోపాలు వస్తున్నాయి. ఒక ఫీడ్బ్యాక్ మెకానిజం ఉంటది. ఈ మొత్తం సిచ్యువేషన్ నాకు అనిపించింది అంటే ఇన్ఎక్స్పీరియన్స్, బిజినెస్ ని డీల్ చేయాలో తెలియకపోవడం. ఒకప్పుడు వాడు సక్సెస్ కాకపోతే ఎంకరేజ్ చేసినాం మనమే, ఒక్కసారి వాడు సక్సెస్ అవడంతోనే మనమే వచ్చి మళ్ళీ వాడి మీద పడతాం. ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి ఇన్ఫ్లుయెన్సర్ చూస్తే ఐ కెన్ రిలేట్ టు హిమ్ బట్ ఐ కాంట్ రిలేట్ టు మహేష్ బాబు ఆర్ అల్లు అర్జున్. షారుఖ్ ఖాన్ అంటే ఇంత కాస్ట్లీ యాక్టర్, సడన్ గా పృథ్వీ బ్రాండ్ కి షారుఖ్ ఖాన్ ఎండోస్ చేశారు అనుకో. షారుఖ్ ఖాన్ ని తెచ్చాడు అంటే వీడి దగ్గర ఎంతో కొంత బ్రాండ్ వాల్యూ ఉండి ఉంటుంది కదా, లేదా ఊరికే షారుఖ్ ఖాన్ వాల్యూ కూడా పడిపోతుంది కదా అని. లైఫ్ స్టైల్ ఇన్ఫ్లుయెన్సర్స్ నేను ఇది వాడతా అని చెప్పకుండా చెప్తున్నారు. ఇక్కడ మరి ఎందుకని మన తెలుగు స్టేట్స్ కి బ్రాండ్స్ రావట్లేదు? ఎందుకని ఓన్లీ బెట్టింగ్ యాప్స్ మన దగ్గరకు వస్తాయి?